అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈ ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్కు, ఒక అబద్ధాల పుట్టాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ మాట నేను ఎందుకంటే జర్నలిస్ట్గా నిన్న తిరుమలగిరిలో జరిగినటువంటి ఒక సభ, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ఒక సభలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే జిల్లాకు సంబంధించిన మంత్రులు మాట్లాడిన అబద్ధపు మాటలు నిజంగానైతే ఒక తెలంగాణకు సంబంధించిన వాదిగా, నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా నేనైతే సిగ్గుపడతా ఉన్నా. ఎక్కడ పోయి కూడా గత ప్రభుత్వం, అక్కడ పోయి కూడా చేయని పనులను మేమే చేసినామని చెప్పుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నా, ఎట్లా అనిపిస్తుంది మొత్తం తిరుమలగిరి సభ ఈరోజు అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని, అసలు రేషన్ కార్డుల పంపిణీకి, అక్కడ సీఎం స్థాయిలో వ్యక్తి మాట్లాడిన మాటలకు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నిజంగా ఏమైనా పొంతనుందా? నిజంగా అసలు ఇంత అన్యాయం చేసిరా బీఆర్ఎస్ పార్టీల నల్గొండ జిల్లాకు? ఇప్పుడు నాది వెలుగుపల్లి గ్రామం, తుంగతుర్తి మండలం, తుంగతుర్తి నియోజకవర్గం. ఓకే. ఒక ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి వస్తుంటే చాలా ఆశతో నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తాం. ఎందుకంటే 2014 తర్వాత కేసీఆర్ గారు వచ్చిండ్రు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం చేసిండ్రు మా జిల్లాకు అవన్నీ మనం మాట్లాడుకుంటాం. అవన్నీ ఏమేం చేసిండ్రో జిల్లాకు మాకు తెలుసు. నీళ్ళ దగ్గర నుంచి ఇలా రేషన్ కార్డుల వరకు కేసీఆర్ గారు ఏమేం చేసిండ్రో మేము చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు 2014 కంటే నేను నల్గొండ జిల్లా ఎట్లుంటుండే, 2014 తర్వాత నల్గొండ జిల్లా ఎట్లుంటుందని మాకు తెలుసు వ్యక్తిగతంగా. ఏదో చూసింది కాదు, మేము పోయి నేర్చుకున్నది కాదు, వ్యక్తిగతంగా ప్రతిరోజు అక్కడ చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అరే 2024 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ముఖ్యమంత్రి వచ్చిండు. ముఖ్యమంత్రి అప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయిండు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అంతకుముందు ఎమ్మెల్యే మా దగ్గర ఉన్నాయని, ఆయన గురించి అంతా మాకు తెలుసు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు అసెంబ్లీలో, అది చేస్తా ఇది చేస్తా. సరే ఇక రాక ముఖ్యమంత్రి వచ్చింది కదా, ఏం చేస్తాడో చూద్దామని నిన్న నుంచి ఆలోచన చూస్తా ఉన్నాం. తీరా చూసేసరికి ఏమైతుంది, ఒక అధికారిక కార్యక్రమం అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. అరే ప్రోగ్రామే స్టార్ట్ కాలే, ఆ ఎమ్మెల్యే వర్గం ఈ ఎమ్మెల్యే వర్గం కొట్టుకోడు స్టార్ట్ అయింది. అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ కాలే, మొట్టమొదటి కొట్లాటనే ముఖ్యం. ఎందుకంటే ఆ ప్రాంతం నల్గొండ జిల్లాలో తుంగతుర్తి, ఆ ప్రాంతాలన్నీ కూడా సాయుధ పోరాటం, ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. అది కూడా మేమందరం కూడా అక్కడ రావడానికి కారణం ఉస్మాన్ యూనివర్సిటీకి దగ్గర ఉండేటోళ్ళు కూడా అక్కడ విద్య నేర్చుకున్న వాళ్ళు, రాజకీయంగా అవగాహన ఉన్న ప్రాంతాలు. ఎప్పుడు కూడా మీకు ఇంతకుముందు చూసుకుండొచ్చు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుండే. అప్పుడు ఎట్లుంటుండే తెలుసా, ఒక ఊర్లో ఊరికి పోవాలంటే పోలీసులు రాళ్లతో కొట్లాడుకుంటుండే, ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటుండే. 2014 కంటే ఒక సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయంటే భయంకరంగా కొట్లాడుతాయి, ఎవరిదో కొంచెం చాల్తీ లేచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ 2014 తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ రాజకీయ అట్లాంటివన్నీ కూడా రూపం ఆపేసింది. మళ్ళా కూడా ప్రశాంతమైన వాతావరణం. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ప్రశాంతంగా ఊరికి పోయి ఓటేసి ప్రశాంతంగా వస్తూ ఉండే. అంతకుముందు ఊరికి పోయినామంటే ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో, ఎప్పుడు పోలీసు వాళ్ళు పహారా పెడతారో, అవుట్ పోస్ట్ ఎప్పుడు వస్తుందో, రిజల్ట్ వచ్చిందాక ఊర్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పరిస్థితులు అన్నీ కూడా ఆ ఫ్రాక్షన్ రాజకీయాలు అన్నీ కూడా మొత్తం కూడా రూపం ఆపి అక్కడ ఉన్నటువంటి మంత్రి 2 సార్లు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అన్నీ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైతే చేయాలనుకుంటే అన్నీ చేసుకుంటూ వచ్చింది. నిన్న చూస్తే అది అధికారిక కార్యక్రమం. అధికారిక కార్యక్రమం తీసుకొచ్చింది ఎవరిని? మహిళలు మొత్తం బస్సులు వేసుకొని తీసుకొచ్చారు. అరే తీరా ఏం చేస్తాడా, ఏం మాకు మా తుంగతుర్తి నియోజకవర్గం ఏం హామీలు ఇస్తాడా అని తీరా చూసరికి 43 కోట్లు ఇచ్చింది. 43 కోట్లు 43 కోట్ల లేనిది 11 కోట్ల 20 లక్షలు ఒకదానికి, 11 కోట్ల 20 లక్షలు ఏంది ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్, పోలీస్ స్టేషన్లో దానికోసం ఒకటి, ఒక వేర్ హౌస్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మేము ఆ నుంచి పంట ఎక్కువ పండుతుందిగా, ఇంతగానం చేస్తున్నామన్నారుగా, దాని నిల్వ కోసం 11 లక్షల 20 కోట్లు, 11 కోట్ల 20 లక్షలు దానికి ఇచ్చిండ్రు. ఇంకొక జూనియర్ కాలేజ్ ఇంతకుముందే దానికి శాంక్షన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ ఒక 6 కోట్లు చేసిండ్రు. తీరా చూస్తే 43 కోట్లు కూడా లేవు. ఇవాళ జనాల కోసం ఖర్చు పెట్టినంత ఖర్చు కూడా అక్కడ లేదు. ఇవాళ సభకు ఖర్చు అయినంత కూడా లేదు. ఇవాళ నువ్వు తీసుకొచ్చి ఎందుకు, నువ్వు ఇక్కడ నుంచి అనౌన్స్ చేసినా అయిపోతుండే, ఇంకో 40 కోట్లు మిగులుతుండే కదా. ఇంకో 40 కోట్లు ఇప్పుడు నువ్వు ఇచ్చిన కోట్లు సభ ఖర్చు పెట్టిన ఖర్చు కలిపితే ఒక 100 కోట్ల నియోజకవర్గానికి వస్తున్నా కదా అని బాధపడ్డాం. ఇలా మీరు వచ్చింది ఎందుకు, ఏం మాట్లాడుతున్నారు, ఏం కార్యక్రమం చేస్తే రాజకీయ సభ కాదని. రైట్. ఇదే విషయానికి సంబంధించిన 10 ఏళ్ల పాటు ఒక్క రేషన్ కార్డు కూడా ఇలాగంట మీరు
నేను చెప్తా నేను రేషన్ మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3.8 లక్షల రేషన్ కార్డు ఒకే దఫలు ఇస్తున్నారట. ఎందుకు వేయలేకపోయారు? ఇప్పుడు రేషన్ కార్డు ఇవాళ నీ దగ్గర రేషన్ కార్డు ఎక్కడ ఉంచిందో దాంట్లో చూసుకో. ఇవాళ 10 మా ఊరికి పోదాం, రేషన్ కార్డు ఎప్పుడు ఇచ్చిండ్రో ఏందో తెలుస్తుంది కదా. రేషన్ కార్డు అబద్ధాలు చెప్పటానికి అయ్యా కాంగ్రెస్ పార్టీలు ఫస్ట్ అబద్ధాలు పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు పుట్టిండ్రు. వాళ్ళ నోరు జారితే అబద్ధం. నేను అదే అడుగుతున్నా. ఇవాళ ఉన్నటువంటి ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేను ఆయన ట్విట్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే ఆయన ఏం పెట్టుకుంటా చూడరు ఒక్కసారి. ఇప్పుడు ఇది చూసుకో, ఇది ఒక్కసారి చూసి వాళ్ళని మాట్లాడాలి. మరి వాళ్ళు ఏమి మేము ఇయ్యలేదు ఏం చేయలేదు అనే విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎక్స్ ఖాతాలో పెట్టుకున్నాడు. 3,60,000 పైచిలుకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అని కింద కూడా చూసుకో. మళ్ళీ ఇప్పుడు పెట్టింది అనుకోగాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పింక్ కలర్, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అని ఆయన ఖాతాలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రెస్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చిండు. చూడు ఏ జిల్లాల్లో హరీష్ రావు గారు ఇస్తుండ్రు, కేటీఆర్ గారు ఇస్తుండ్రు, ఎక్కడెక్కడ ఇస్తుండ్రు, అది మొత్తం. ఇదెందుకు ఖచ్చితంగా నేను చూపిస్తున్నా అంటే ఇవాళ ఈయననే ఆ మంత్రివర్గంలో ఉన్నాడు. మరి ఇది ఈయననే సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు మీరు అడిగిన దానికి ఈయననే సమాధానం చెప్పాలి. వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి ఒక్కటి కూడా ఇయ్యలేదు. మనం ఇచ్చిన లెక్కతో సహా నీకు చూపిస్తున్నా. 2016-17 నుంచి 2022-23 వరకు 6,47,479 రేషన్ కార్డులు మనం ఇచ్చినాం. ఇది అధిక ఎన్ని 16, 17, 18, 18, 19, 20, 21, 22 నేను ప్రూఫ్తో సహా నేను మాట చూపిస్తున్నా. ఇచ్చిన 6,47,479 రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు. మరి ఇదే విషయాన్ని మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇదే విషయం 6 లక్షల పైగా రేషన్ కార్డులు ఇచ్చారని చెప్పేసి అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 3.5 లక్షలు, ఇప్పుడు 3,80,000 ఇచ్చే చాలా గొప్పగా చెప్పుకొని బహిరంగ సభలు పెట్టి చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎందుకు మిస్ అయ్యారు? నేనేమంటున్నా అంటే ఇది ఏది కూడా ఒక ప్రభుత్వంలో కొన్ని జరగాల్సినటువంటి కార్యక్రమం రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలకు ఎవరు కూడా హంగామా హడావుడి చెయ్యరు. ఎందుకంటే ఇదేదో కొత్త స్కీము ప్రజలకు కొత్త రకంగా ఏర్పాటు చేసిందో. ఇవాళ రైతు బంధు అంటే కేసీఆర్ గారు మాత్రమే దాన్ని ఏర్పాటు చేసిండు. ఇవాళ అట్లాంటి కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గారు మాత్రమే ఆ పథకాన్ని తీసుకొచ్చిండు. దాని గురించి మేము చెప్పుకోవాలి. ఈ రేషన్ కార్డులు ఇచ్చేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాల్సిందే. ఇవాళ రేషన్ కార్డులు ఇస్తుంటే దానికి ఏం పెద్ద కొత్త దానికి సృష్టించింది కాదు. ఆ ప్రభుత్వం మాత్రమే ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవ్వాల్సిన కార్యక్రమే కాబట్టి పెద్దగా మేము చెప్పినాము. కానీ ఎప్పుడు కూడా ఏమైతే తెలుసా, అబద్ధం మంచి తెలుసుకునే అబద్ధం ఊరంతా తిరిగి వస్తారు. అట్లా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఇలా అబద్ధాలు ఎవడైనా ఇప్పుడు మంచి జరుగుతుందంటే ఎవరైనా క్లాస్లో ఎవడైనా పక్కింటోడు కొట్లాడుకుంటా అనుకో దాన్ని చూస్తానికే ప్రజలు ఇష్టపడతారు. కాబట్టి మేము మంచి చేసింది దాని అధికారిక కార్యక్రమంలో అది ప్రొసీజర్ అంతే. అది రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క సుక్క కూడా తుంగతుర్తి నియోజకవర్గానికో లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాకో ఇయ్యలేదని చెప్పేసి సభా వేదికంగా మాట్లాడినటువంటి నిజమా? 2000 నేను ఫోటోతో సహా మీకు పంపిస్తా. 2019లో మీరు గూగుల్లో చెక్ చేయండి. కేసీఆర్ గారు విజయవాడ హైవేలో వచ్చి కాళేశ్వరం నీళ్లు ఓపెన్ చేసి దాని తర్వాత 1,00,000 మంది 70 కిలోమీటర్ల దూరం వరకు 1,00,000 మంది హారతులు ఇచ్చారు. జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో జలజాతరని జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో 1,00,000 మంది హారతి ఇచ్చారు. అవన్నీ ఎవరు మర్చిపోలేదు కాదు. ఇప్పుడు ఏది కూడా మొత్తం కూడా డేటా ఉంటుంది. గూగుల్లో మీరు ఎవరు చెక్ చేసుకున్న డేటా ఉంటే అవన్నీ కూడా పంపిస్తా. నేను ఏమంటున్నా, నోరు కంపు. ఇప్పుడు కాళేశ్వరంలో ఫస్ట్ వచ్చింది తుంగతుర్తికి నీళ్ళు. ఇవాళ నేను ఏమంటున్నా, కాళేశ్వరం నీళ్ళు రాకుంటే నువ్వు పోయి మొన్న భువనగిరిలో ఎందుకు ఓపెన్ చేసినావు? బసవాపూర్ భువనగిరిలో ఎందుకు ఓపెన్ చేసినావు? ఇప్పుడు నల్లగొండకు నీళ్లు రాలేదు అని చెప్తే నేను ఆ బాధతో చెప్పుదామని వచ్చినాయి. నేనేమంటున్నా, నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం రాలేదు అని నువ్వు అంటున్నప్పుడు నువ్వు మొన్న తీసుకొచ్చిన నీళ్లు భువనగిరికి తీసుకొచ్చిన నీళ్లు కాళేశ్వరం నుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చినాయి? మలన సాగర్ నుంచి వచ్చిన బసవేశ్వరం ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం నీళ్ళే కదా. నీ ఎంతసేపు అబద్ధం రాలేదు. నేను ఏమంటున్నా, ఇవాళ నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూర్చున్నాడు. ఆయన పొద్దున్న లేసి ఆ జిల్లా వాస్తే మా తుంగతుర్తి నియోజకవర్గం అయింది తాటిపాములా. ఇవాళ అక్కడికి నీళ్ళు రావట్లేవని ఆయనకు తెలుదా? ఇప్పుడు ఆయన దేనికోసం నిన్న మీటింగ్ పెట్టిండు అది నాకు తెలియదు. నాకైతే అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం పెట్టిండా మా మందుల సామెల కోసం మీటింగ్ పెట్టారో తెలియదు. నేను అదే అంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం మీటింగ్ పెట్టారు. ఎందుకంటే మేము ఎప్పుడు అంటా ఉండే మీకు కనీసం నీ ఊర్లో కూడా ఏముందో నీకు తెలియదు అన్నందుకు మరి దానికోసం మీటింగ్ పెట్టిండని నేను అనుకుంటున్నా. ఆయనకు తెలియదా అక్కడ నీళ్ళు రావట్లేవు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఏమంటున్నా, నీళ్లు రాకుంటే 2014 కంటే ముందు వ్యవసాయ రంగం ఒక్కసారి ఆలోచన చేయాలి. వ్యవసాయ రంగం అక్కడ నల్గొండ జిల్లాలో ఎంత ఉంటుండే? 4 లక్షల ఎకరాలు పంట
పండుతా అని కూడా చాలా ఇబ్బందికరంగా పండుతా ఉండే 2014 తర్వాత 12 లక్షలకు తీసుకుపోయింది ఈయన ఒకటేసారి ఇంత పండకం అంటే ఒకరోజు రాత్రికి పండదు నీళ్లు వస్తేనే అంతకుముందు మా పొలాలు 3 లక్షలు 4 లక్షల ఎకరం కొనాలంటే కూడా వెనుకకు ముందు ఆడుతుండే ఇవాళ అయ్యే పొలాలు దొరుకుతలే ఎవరు అమ్ముదామంటే ఊర్లలో ఎవరు అమ్ముతలేడు ఎందుకంటే ఒక్కొక్క ఎకరం 30 నుంచి 40 లక్షలు 25 లక్షల కంటే తక్కువ ఎక్కడ కూడా లేదు 30-40 లక్షలకు పెరిగిందంటే దానికి కారణం ఏంది నీళ్లు రావటమే ట్రాన్స్పోర్టేషన్ ఒకటి వాటర్ ఒకటి ఈ రెండున్నప్పుడే భూముల విలువలు కానీ వ్యవసాయ రంగం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది వాళ్ళు ఎంతసేపు ఈ అబద్ధాలు చెప్పుకొని అసలు నేను వచ్చినది నువ్వు ఎందుకోసం వచ్చినావు నిన్న ఈ అబద్ధాలు చెప్తానికి వచ్చినావా తుంగతుర్తికి ఏమి ఇస్తావో చెప్పు అని వచ్చిండ్రు ప్రజలందరూ వచ్చిండ్రు నేను ఏమంటున్నా ఒక్కసారి మీరు వీడియో ఓపెన్ చేస్తుండ్రు ఆయన మొత్తుకుంటా ఉన్నాడు ఒక్కరన్నా చేయలేపినరా ఒక్కరన్నా మీరు కళ్యాణ లక్ష్మి ఇంత వచ్చిందా రైతు బంధు వేసిన 9,000 కోట్లు అవి వేసినా ఇవి వేసినట్టు ఒక్కరు కూడా సపోర్ట్ కొడుతుంది అసలు ప్రజలకు వాళ్ళకు ఆ ఎమోషన్ ఉందా అదే కేసీఆర్ గారు మీటింగ్ పెడితే వాళ్ళు ప్రజలు మనం చెప్పకముందే వాళ్ళు సపోర్ట్లు కొడుతూ ఉంటారు ఆ ఎమోషన్ క్యారీ చేసేది కేసీఆర్ గారికి వాళ్ళకున్న అనుబంధం వాళ్ళని తీసుకొచ్చిర్రంట ఎందుకు వచ్చిర్రమ్మా అంటే తీసుకొచ్చిర్రు సార్ కూర్చోబెట్టరు మళ్ళీ బస్సు ఎక్కిరు మళ్ళీ తీసుకుపోతున్నాం వాళ్ళకి ఎందుకు వచ్చిరో కూడా తెలియదు ఏం వాళ్ళు వచ్చినందుకన్నా కనీసం మాకేమైనా ఇంటికి ఏమైనా ఇంత వస్తుందని ₹1 వస్తుందని ఆశపడతారు కదా వాళ్ళ ఇంటికి మాకేమైనా కొత్త స్కీమ్ వస్తే మాకు ₹1 వస్తుందని ఆశపడతారు కదా ఇంతమందిని మొబిలైజ్ చేసినావు ఆ స్కీమ్ల కంటే ఇచ్చిన 43 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు పెట్టి జనాలను తీసుకొచ్చినావు అరే నవ్వు వస్తుంది తెలుసా ఈ జనాల కోసం ఖర్చు పెట్టినంత కూడా నువ్వు స్కీమ్ ఆడికి వచ్చిన హామీలకు ఇవ్వలేదు అది ఇదే ఓకేనా దీంతో పాటుగా అసలు నాగార్జున సాగర్ మీద చర్చకు సిద్ధమా అని చెప్పేసి మరొక సవాల్ అయితే విసిరిండు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ కదా రోజుకో సవాల్ అవుతుంది మరి మీరు స్వీకరిస్తున్నారు నేను ఏమంటున్నా అంటే ఆయన సవాల్ విసిరంది ఎప్పుడు నేను 2018 కొడంగల్ ఓడిపోయిన కానుంచి ఇయ్యాలటి వరకు ఏ సవాళ్ళైనా ఆయన స్వీకరించిండా ఆయన సవాళ్ళు ఆయనకి ఎంతసేపు నిన్న దుకాణం అయిపోయింది మీటింగ్ దీని మీద ఇవాళ మళ్ళీ ఆయన మాట్లాడిన దాని మీద అందరూ మాట్లాడతారు మళ్ళీ ఇష్యూని ఏం చేయాలి ఇష్యూని ఏదో ఒకటి మాట్లాడతారు కాబట్టి ఒక పద్ధతిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒకటి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది దాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి దానికి నువ్వు ఎప్పుడు కూడా కట్టుబడి ఉండవు మళ్ళీ ఈరోజు నిన్న జరిగిన చర్చ పక్కకు దూరం పట్టాలంటే ఇంకొక సవాల్ విసురుతారు ఈ సవాల్ మీద మళ్ళీ మొత్తం మీడియా అంతా ఈ సవాల్ ఇసిరిండు మళ్ళీ అప్పటిదాకా ఈ సినిమా నడుస్తూనే ఉంటుంది నేను ఏమంటున్నాను అంటే నిజంగా నాగార్జున సాగర్ మీద చర్చకు సిద్ధమా బీఆర్ఎస్ పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని అడిగినా చర్చకు సిద్ధమే ఎందుకోసం అంటే దానికోసం నేనేమంటున్నా ఇదే ముఖ్యమంత్రి కాకముందు నల్లగొండ జిల్లా మొత్తం ఊర్లు తెలుసా నల్లగొండ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో తెలుసా నల్లగొండ సరే కాన్స్టిట్యున్సీలు అంటే ఎవరికైనా తెలిసి ఉండాలి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇవాళ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కనీసం ఏ ఊరికన్నా వచ్చినావా ఆ చరిత్ర తెలుసా నీకు ఇవాళ నేను ఏం మాట్లాడుతున్నాను ఆరుట్ల ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి ఎవరిని పోస్తున్నావా వాళ్ళు బాధపడుతుంటారు అరే వాళ్ళు కొట్లాడిందే మీ మీద ఇలా ఆరుట్ల రామచంద్రారెడ్డి కొట్లాడిందే మీకు వ్యతిరేకంగా నువ్వు ఆయన వచ్చిన ఎమ్మెల్యే కనీసం ఉండాలి కదా ఎవరిని పోలుస్తున్నావు నువ్వు ఎత్తుకో కాదంటలేమో నువ్వు ముఖ్యమంత్రి నీకు 4 ఫండ్స్ రావాలి నీకు 4 నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు అని నువ్వు చెప్పు ఆయన లేపు ఏం కాదు కానీ ఏంది ఎవరిని పోలుస్తున్నావు ఏ ఉద్యమకారంతో ఏ ఉద్యమకారుడు ఆయన ఎక్కడున్నాడు సాయుధ పోరాటం ఉంటాడు ఈయన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు రైఫిల్ పట్టుకొని ఉంటాడు నువ్వు ఎవరిని పోలుస్తున్నావు అబ్బా ప్రజల్ని ఎందుకు ఇష్టం వచ్చినట్టు మభ్యపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నిన్నైతే చాలా అట్లాంటి వాళ్ళతోని ఇట్లాంటి ముఖ్యమంత్రిని పోల్చి ఆయనకు చెయ్యి ఎత్తి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అని వచ్చిండని చెప్పి మాట్లాడుతుంటే జనాలు దేంతో నవ్వుకోవాలని తెలుస్తలేరు నవ్వుకుంటారు మీటింగ్ అయిపోయిన తర్వాత అసలు చాలా భయంకరమైన పరిస్థితి నిజంగానా నేను అడుగుతా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏం అభివృద్ధి పనులు చేసిరు ఎంత చేసిరంటే ఏం చెప్తారు నేను ఫస్ట్ చెప్తున్నా నేను 10వ తరగతి సూర్యాపేట ప్రాంతంలో చదువుకున్నాను నేడింజర్ల సూర్యాపేట ప్రాంతంలో ఇంటర్మీడియట్ చెండూరులో చదువుకున్నాను చెండూరులో ఇంటర్మీడియట్ 97 ఆ చెండూరు మల్లెపల్లి ఆ మునుగోడు ఆ ప్రాంతం అంతా కూడా ఇటు సైడ్ చౌటుప్పల్ ఇదంతా కూడా మొత్తం ఫ్లోరైడ్ నీకు అప్పుడు చూస్తే కాళ్ళు బోధకాళ్ళు ఉంటాయి కిడ్నీలు కాళ్ళు ప్రాబ్లం ఉంటాయి చేతులు నొప్పులు ఉంటాయి రాత్రి పండుకుంటే పొద్దునప్పుడు లేవాలంటే ఇబ్బంది ఉంటుంది తొందరగా లేవలేని పరిస్థితి అది ఎందుకోసం ఏంటంటే నీకు తెలుసు అక్కడ ఉన్నటువంటి స్వామిని అప్పుడు ఉన్నటువంటి ఇవాళ దుర్చల సత్యనారాయణ కానీ స్వామిని కానీ సెంట్రల్ గవర్నమెంట్
ఎంతమంది తీసుకుపోయి ఎన్ని ఉద్యమాలు జరిగినో నీకు తెలుసు. ఇలా 50 సంవత్సరాలు వాళ్ళే కదా ఉన్నది. మరి మీకు అప్పుడు పట్టలేదా? ఇవాళ ఉన్నటువంటి మంత్రులు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఉన్నారు, ఇప్పుడు కోమారెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఒక ప్రత్యేకత ఉంది కదా నల్లగొండ జిల్లాలో ఉన్న నాయకులకు. మరి మీరేం చేసిండ్రు? మాకు తెలుసు కదా ఆ నీళ్లు తాగుతుంటే ఎంత బాధ అవుతుంది, కిడ్నీలు నొప్పులు వాపులు, ఆ నీళ్ళు ఎంత బాధ. అది ఎప్పుడు పోయింది? 2014 తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ రహిత నల్లగొండ జిల్లా చేయాలని పట్టుబట్టి అక్కడ నీళ్లు తాగిపించిండు. ఆ నీళ్లు తాగిపించినాకనే కదా మీరు అంతకుముందు ఇక్కడ మీ గవర్నమెంట్కి చేతకాక సత్యసాయి ట్రస్ట్ నుంచి అక్కడ నుంచి పైప్ లైన్ వేస్తామని ఎన్నో ప్రయత్నాలు చేసిండు. అది మధ్యలో దాకా వచ్చింది, మధ్యలో దాకా వచ్చి ఆగిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తే నల్గొండ జిల్లా కానీ ఎన్నో ప్రయత్నాలు కనుక చేయలేకపోయినారు కదా. మీరు ప్రభుత్వంలో చేయలేకుండా ప్రైవేటు ద్వారా, ఆ ప్రైవేటు సంస్థ ద్వారా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా చేయాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా చేయలేకపోయింది. ఇలా దాని తర్వాత మరి మీరు చేయలేని పని కేసీఆర్ గారు ఇట్లా చేసి చెయ్యాలనే ఆలోచన ఆయనకున్నది ఏంది? నా బిడ్డలకు, నా తెలంగాణ ప్రజలకు ఏదైతే ఆయన ఆ ప్రాంతంలో పర్యటించిండు, ఆ ప్రాంతంలో సైకిల్ యాత్రలు, ఆ ప్రాంతంలో పాదయాత్రలు తిరిగినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు ఖచ్చితంగా. అక్కడ తెలుసు కాబట్టి ఆ నాయకుడికి దాని గురించి దాని విలువ తెలుసు కాబట్టి రాగానే ఆ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేయాలని మొట్టమొదట చేసిండు ఫ్లోరైడ్ రహిత జిల్లా. దాని తర్వాత ఇవాళ అప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే కండ్లలో కూడా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఒక్కటో రెండో ఉంటుంది. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రావాలంటే మంచిగా చదువుకుంటా, రిజర్వేషన్ ప్రకారం అన్ని చూసుకొని మంచిగా చదువుకుంటూ 100 సీట్లు 200 ర్యాంకులు వస్తేనే ఆ మెడికల్ కాలేజీలో సీట్లు వస్తుండే. ఇవాళ అట్లాంటిది నువ్వు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకునే విధంగా నా నల్లగొండ జిల్లా బిడ్డలు ఊరు కానుంచి ఇంటికా నుంచి సూర్యాపేట నుంచి ఇంటికా నుంచి మెడికల్ కాలేజీ పోయే విధంగా చేసిందో లేదా? ఇలా 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టరేట్లు, 3 ఎస్పీ ఆఫీసులు, ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవన్నీ కూడా ఆయన నల్గొండ జిల్లాకు చేసిండు. ఇవాళ ఇంకొకటి అతి పెద్దది థర్మల్ పవర్ విద్యుత్ దామర్చర్ల, ఇవాళ అది ఎక్కడ చేసిండు? అది నల్గొండ జిల్లాకే కదా. అది మీరు చేసిండ్రా? నిన్న మొన్న కూడా పోయిన, అప్పుడు ఈయన కూడా అన్నాడు కదా నేను రాగానే క్యాన్సిల్ చేస్తా అన్నాడు. నిన్న ట్రయల్ రన్ అయింది కదా మొన్న, పోయొచ్చారు కదా మీరు మంత్రులు. మరి అది ఏమో కంపెట్టుకుని అక్కడ చూసినప్పుడు ఓపెన్ చేసేటప్పుడు అయితే శిలాఫలకం ఎవరిదని చూడాలి? ఒక్కొక్కటి 800 మెగావాట్లు, 4 800 మెగావాట్లు, 16 3200 మెగావాట్లు. అది ఎక్కడ లేని విధంగా తయారు చేసింది ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు ఉంటే ఇలా ఆయన చేతులతో ఓపెన్ చేస్తుండే ఆ జిల్లా ప్రజలు చాలా సంతోషపడుతుండే. దురదృష్టవశాత్తు మీ చేతికి ఇచ్చిండ్రు, దాన్ని కూడా మీరు ఇష్టం లేకుండా దాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. ఇలా చేసింది ఎవరు? ఇంతకుముందు మనోళ్ళందరూ కూడా ఎక్కడికి పోతూ ఉండే? ఎవరన్నా ఊరు నుంచి పోవాలంటే తిరుపతి పోతూ ఉండే. తిరుపతి పోయేస్తే సంతోషంగా ధైర్యంగా మొక్కుకొని వస్తే తిరుపతి పోయి ప్రతి ఒక్కరు కూడా బస్సులో తిరుపతి పోయి చూసుకొని వస్తూ ఉండే. దాని తర్వాత యాదగిరిగుట్టకు వస్తూ ఉండే. అప్పుడున్న యాదగిరిగుట్టకు వస్తే ఈ పైకి ఎక్కాలంటే, పైకి పోయి కిందికి రావాలంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉంటుండే. మీ అందరికి మనందరం చూసిన వాళ్ళే. బస్సులలో ఇప్పుడు మూట కట్టుకొని సర్ది కట్టుకొని పోతూ ఉండే. ఒక రోజు అంతా అవుతుండే యాదగిరిగుట్ట పోయి రావాలంటే. ఇవాళ పొద్దున్న 9 గంటలకు పోతే దర్శనం చేసుకొని మళ్ళీ 10 గంటలకు వచ్చే విధంగా ఇవాళ ఎన్ని 1200 కోట్లతో ఇవాళ యాదాద్రిని దేశంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. ఇట్లా ఎన్ని చేసింది. ఇలా మీ నల్లగొండ జిల్లాలో మంత్రి ఉన్నాడు కదా, ఆయన సొంతూరు బ్రాహ్మణం వెళ్ళాడు. ఆ ప్రాజెక్ట్ ఏంది? బ్రాహ్మణ ప్రాజెక్టు ఉదయ సముద్రం. దాని ప్రాజెక్టు కోసం కేటాయించింది 200 కోట్లు కేటాయించి ట్రయల్ రన్ చేసింది కూడా కేసీఆర్ గారు. ఇలా ఉదయ సముద్రం మీద ట్యాంక్ బండు 70 కోట్లతో. ఇలా ఐటీ హబ్, నల్లగొండల ఐటీ హబ్. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు కోదాడ కేఆర్ఆర్ కాలేజు, నల్లగొండలో ఎన్జీ కాలేజ్. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అక్కడ చదువుకొని వచ్చిండే. ఇలా నల్లగొండ ఎన్జీ కాలేజ్ 40 కోట్లతో డెవలప్ చేసింది ఎవరు? కేసీఆర్ గారే కదా. ఇలా నల్లగొండ ఓన్లీ నల్లగొండ డెవలప్మెంట్ కోసమే. ఒక్కసారి నల్లగొండ పర్యటనకు వచ్చినప్పుడు ఏంది ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఏంది బాధ, ఈ రోడ్లు ఏంది అని చూసి 1200 కోట్లు శాంక్షన్ చేసిపోయింది. ఇవాళ నల్లగొండ, ఇవాళ మీకు చూడు, ఇంతకుముందు నల్లగొండ అంటే ఓన్లీ ఉద్యోగస్తులు మాత్రమే ఉంటుండే. మిర్యాలగూడ హబ్ మీరు మార్కెట్ ఉంటుండే, అటు సూర్యాపేట ఉంటుండే, అటు ఖమ్మం కోదాడు ఇవి ఉంటుండే. కానీ నల్లగొండ ఎంతవరకు ఆ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటుండే, ఎక్కువ బిజినెస్ హబ్ లైఫ్. ఇవాళ నల్లగొండ ఎట్లా ఉండదు చూడరు ఒక్కసారి. ఇవాళ మీరు నల్గొండ పోయి చూస్తే అరే ఎప్పుడు అంతకుముందు ఎప్పుడైనా 10 సంవత్సరాల క్రితం అమెరికా పోయి ఇచ్చిన నల్గొండ పోతే ఇలా చూస్తే అసలు మొత్తం రూపురేఖలే మారి. ఇవన్నీ కూడా చేసింది ఎవరు? ఇవన్నీ కూడా కేసీఆర్. ఏం చేయాలో నల్గొండ జిల్లాకు అది చేసిండు. అది కాకుండా సూర్యాపేట చుట్టూ కావాల్సినటువంటి ఇంకా సూర్యాపేట ఇంకా మంత్రి గారు దానికి ఎన్ని కావాలంటే వాళ్ళకు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి వాళ్ళు ఇవాళ ఏం చేయాలనుకున్నాడో అవన్నీ కూడా చేసిండు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎస్పీ ఆఫీసులు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్తు,
నాణ్యమైన విద్యుత్తును తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇలా ముఖ్యంగా నీళ్లు నల్లగొండ జిల్లాలో ఇలా నల్గొండ జిల్లాకు తీసుకొచ్చిందే కాళేశ్వరం ద్వారా. ఇంకా ఏం చేయాలో నీకు నేనేమంటున్నా, మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాగార్జున సార్ పక్కనే రాజవరం ఉంటుంది, అది పక్కన మొత్తం కూడా ఎప్పుడు కూడా రాజవరం తెలుసు మీకు, డౌన్ వెళ్ళగానే రైట్ సైడ్ కుంకుడు చేస్తుంటారు రాజవరం డైరెక్ట్ ఇప్పుడు సాగర్ పక్కనే ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం ఎండిపోతా ఉండే. నేను మన ఆయన పనిచేస్తాను మేము అనుకున్నాం ఒకసారి, అంటే ఈ సందర్భంగా మేము కూడా చెప్పాలి. ఒకసారి నేను 10th క్లాస్ అనుకుంటానా, సో నాగార్జున సాగర్ తీసుకపోయారు, ఈ కాలువ ఏడవ కాలువ అని చెప్పేసి చూపిస్తే నేను పక్క పని మీరు అన్న రాజవరం పోతే సీరియస్లీ చెప్పాల, వాళ్ళు నీళ్లకు కృష్ణాకు సంబంధించిన నీళ్ళు తాగే నీళ్లకు ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకుంటున్న పరిస్థితి. మేము అనుకున్నాం, మాకు అప్పుడే 10th క్లాసులో అంటే ఇంకా ముందు నుంచి చూసుకుంటారు, అరే ఇదేంటి పోయి పక్కన కృష్ణమ్మ పోతా ఉంటుంది వీళ్ళు నీళ్ళ కోసం, ఎందుకంటే మా దగ్గర రావు పోయి, మా దగ్గర అసలు నీళ్ళు కాని పరిస్థితి. నేనేమన్నా పక్కన నువ్వు రాజవరం అయితే మీరు నీళ్ళు ఇట్లా కనిపిస్తుంటే రోడ్డు దాటంగానే నారాయణ సార్ ఇట్లా రోడ్డు దాటంగానే మీకు రాజవరం కనిపి ఆ ప్రాంతంకి ఎప్పటి ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు, ఎవరు తీసుకొచ్చారు కెనాల్ నుంచి? ఈ విషయంలో మాత్రం మీరు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నేను ఏమన్నా అవన్నీ తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారు ఉండబట్టే కదా ఇవన్నీ తీసుకొచ్చింది. ఆ జిల్లా జయశ్రీ గారు ఉండబట్టి ఎంబడిపడి ఆయనకు ఆ జిల్లా విషయాలు అన్నీ తెలుసు, అన్ని ఇంచునే తెలుసు, ఎందుకోసం ఏం కావాలి ఎట్లా అనేది ఆయన తెలుసు. ఇలా ఆయన ఏం మాట్లాడితే 3 ఫీట్లు, నువ్వెంత ఎన్ని ఫీట్లు ఉన్నావా? నేను ఏమంటున్నా, నువ్వెన్ని ఫీట్లు ఉన్నావు నువ్వు? నేనేమన్నా ఒక్కొక్క నీకు చూపిస్తా. నేనేమన్నా నువ్వే మీటింగ్ పోతే 3 చీరలు వేసుకుంటావు. మర్యాదగా మేము కూడా నిన్ను మాట్లాడచ్చు, మాకు సంస్కారం ఉంది, మా పార్టీలు నేర్పించు. మేము అట్లా అమర్యాదగా మాట్లాడటానికి మాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆ మాట్లాడటం వల్ల ప్రజలకు లాభం జరగదు. వాళ్ళు నీకు ఎంతసేపు వాళ్ళు సపోర్ట్లు కొట్టి ఈలలేస్తానికి మాత్రం పనికొస్తాయి, కానీ ఇంటికి పోయినా కారే మాకు ముఖ్యమంత్రి మీటింగ్ పోయినా ఏమన్నా రూపాయి అన్న వస్తుందేమో అనుకుంటే ఏం రాకపోయారా, ఎండలు ఇవాళ దినవంత ఖర్చులు కూలే ఎందుకు తీసుకొచ్చారు అనే దాంట్లో పడేసిపోయినావు తప్ప. మీరు ఒక్కసారి నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ చూడండి, ఏ ఒక్కరైనా మాట్లాడుతుంటే సంతోషంతో సపోర్ట్లు కొట్టినరా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు. ఎందుకంటే చెప్పి అన్న అబద్ధాలు వాళ్ళకి తెలుసు, ఇక ముఖ్యమంత్రి అంటే బాగుండదుగా, ఆయన ఎవరైనా కూడా అవతల కినపడదుగా. ఒక్కరు నిజంగా ఇచ్చినవి ఉంటే చేతులన్నీ ఎత్తుతుండేగా, ఎన్నిసార్లు చెప్పురు అంటే ఒక్కడు చెప్పట్లేదు. అట్లాంటి పరిస్థితి నిన్న నల్లగొండ జిల్లాలో పోయి నిన్న తిరుమలగిరిలో ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఇంతమంది ఎమ్మెల్యేలను, ఇంతమంది మంత్రులను, ఇంతమంది ఎంపీలను పిలిచి డబ్బా కొట్టుకొని వచ్చిండు తప్ప ఇంతవరకు డబ్బా గట్టి కొడతాడా అంటే ఏం కొట్టిండు? ఆ ఉన్నాయో 40-50 కోట్లు పెట్టిన ఖర్చు కూడా లేదు ఆ డబ్బా కొడతానికి. ఇప్పుడు మళ్ళీ ఒక అబద్ధంలో భాగంగా ఇంకొక అబద్ధం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలోనే 281 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది. ఏది అక్కడ కాళేశ్వరం పనికి రాకపోయినా, సుందిల దగ్గర నీళ్ళు లేకపోయినా అని చెప్పేసి ఒక మాట అన్నాడు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు నిజమేనా ఈ 2 ఏళ్ళ సూపర్ ఉందా వ్యవసాయం? ఇప్పుడు పెళ్లి కాగానే పిల్లలు పుడతారా? నేనేమంటున్నా, నువ్వు చెప్పిన మాట చూస్తుందా, నేనేమంటున్నా 2014 కంటే ముందు నల్గొండ జిల్లాలో ఎన్ని మెట్రిక్ టన్నులు? 4 లక్షల మెట్రిక్. దాని తర్వాత ఎన్ని వచ్చినాయి ఒకసారి చూసుకో, 12 లక్షలు. మరి నువ్వు చెప్పేది మేము చెప్పేది ఏడుంది, నువ్వు చెప్పేది ఏంది? అప్పుడు 4 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడుంటే ఏ నుంచి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఇలా దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది నల్గొండ జిల్లాలో. దాంట్లో మేజర్ షేర్ 12 లక్షలు నల్గొండ జిల్లాలో, మన నల్గొండ జిల్లా నుంచి మేజర్ షేర్ దేశానికి అందించింది. అవన్నీ పోయి మళ్ళీ ఎండుతుంటే నువ్వు పోయిన అవి పాత వదిలిపెట్టు, 10 పుట్లైనా వదిలిపెట్టు, పుట్టెడైనా చూపి చెప్తే ఎట్లయితుందా? 10 పుట్లు పండింది పక్కకు పోయింది, పుట్టెడైనా నాకు పుట్టెడు పండి అంటే 10 పుట్లు పండినప్పుడు చెప్పలేదు, అవి గుర్తురాదు. ఇవాళ 1 పుట్టు పండంగానే నువ్వు అదే చెప్తావా? ఇవాళ చెప్పేది అట్లా ఉన్నది, ఎవరికి తెలియదా? ఇవాళ అందరు రైతులే కదా. అరే ఇంతకుముందు ఎన్ని బస్తాలు అయినాయి, ఇప్పుడు ఎన్ని బస్తాలు అవుతున్నా రైతులందరికీ తెలుసు కదా. రైతులు ఆడు ఉండేటోళ్ళు అందరూ నల్గొండ జిల్లా రైతులే కదా. ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటే అందుకోసమే కదా మీరు ఈ అబద్ధాలు చెప్పి మీరు సులకనవుతారు తప్ప ప్రజలకు నాలెడ్జ్ ఉంది. ప్రజలు ఏమనుకున్నారు, సరే 2 సార్లు కేసీఆర్ గారు చేయాల్సినవన్నీ చేసిండ్రు, సరే వీళ్ళకంటే ఈ అమ్మ పెద్ద ఢిల్లీలో ఉంటారు కదా ఇంకా పెద్ద నాయకులేమో ఇంకా వాళ్ళు ఇంత పెద్ద మూటలు తెస్తారేమో, సరే చూద్దాం అనుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా తీసుకుపోతారు మూటలని. వాళ్ళు ఏమనుకుంటారు అంటే నీ అమ్మ ఢిల్లీ నుంచి పెద్ద మూటలు వస్తే మాకు 2000 పెన్షన్ 4000 ఇస్తాడేమో, సరే చూద్దాం ఒకసారి ఈయనది కూడా ఎట్లుంటుందో చూద్దాం, రోజు చికెనే తింటున్నాం కదా ఇంత ఆకుకూరేస్తారు ఎట్లుంటుందో చూద్దామన్న ఆలోచనతో అది చూద్దామని చూసిరు. తీరేసరికి నీ అమ్మ ఉన్నది పోయింది ఉంచుకున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మళ్ళా ప్రజలు ఎక్కడికి పో, నువ్వు నేను చెప్పిన కామ్గా మైక్ గీకి తీసేసి ముఖ్యమంత్రి అరే
ఏ ముఖ్యమంత్రి పేరు కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. ఇవాళ ఒక ముఖ్యమంత్రి పేరు కూడా ఎవరు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అంటారు. ముఖ్యమంత్రి పేరు కూడా చాలా మందికి అప్పుడు అందిస్తే అందుకుంటారు. ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు రాకుండా నువ్వు పాలన చేస్తా ఉన్నావు, నువ్వు గుండెల్లో నిలిచిపోవాలి. ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు లేచినా ముఖ్యమంత్రి అనగానే ఒక పేరు అయితే గుర్తుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోని వరకు ఈ దేశంలో ఉన్నంత ప్రధానమంత్రి పేరు, ముఖ్యమంత్రి పేరు అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎవరి పేరు గుర్తు లేకున్నా చుట్టాల పేరు గుర్తునే ఉండకపోవచ్చు. కానీ నీకు ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అంటే చాలా నేను వీడియోలు చూస్తూ ఉన్నా. ఏ ముఖ్యమంత్రి అని ఆలోచిస్తున్న పేరు. అట్లాంటి గొప్ప పాలన నువ్వు ఇందిరమ్మ రాజ్యం తెస్తాన్నావు. ఇలా ఇందిరమ్మ రాజ్యం ఏడిపోయింది. ఇలా రాక్షసుల రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం అయింది. మీ అన్నదమ్ముల రాజ్యం అయింది తప్ప ఇందిరమ్మ పేరున చెప్పుకొని ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇవాళ నువ్వు చేసే మోసాలు కానీ, ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ కానీ, వికారాబాద్ కానీ, ఇప్పుడు యూత్ డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, మైనారిటీ డిక్లరేషన్ కానీ ఎన్ని చెప్పిండ్రు నాయన. మీరు చెప్పాల్సిన అన్నీ చెప్పిండ్రు. పాపం ప్రజలు వాళ్ళు నిజంగానే మా జీవితాలు బాగుపడతాయి, మా జీవితాల్లో వెలుగుంటుందేమో అన్న ఆశతో మిమ్మల్ని నమ్మిండ్రు. అంతే తప్ప మేమేదో తప్పు చేసినామని కాదు. మిమ్మల్ని నమ్మి మోసపోయి ఇప్పుడు బాధపడతా ఉండరు. ఖచ్చితంగా ఏదేది అవుతున్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేసి తీరుతారు. రైట్. లాస్ట్ కన్నా నేను చాలాసార్లు చూస్తున్నాను మన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఈ మధ్యకాలంలో విపరీతమైన అవినీతి. ఓవైపు ఎంపీ, ఓవైపు రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల మీద చాలా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ పర్టికులర్గా ఇసుకకు సంబంధించి ఏదైతే ప్రాపగండ జరిగిందో మళ్ళీ సేమ్ అదే నడుస్తూ ఉంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ విషయంలో ఒక ముగ్గురి పెత్తందారి వ్యవస్థలో తుంగతుర్తి అనేది నలుగుతుందని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలు చెప్తారు. నిజమా? నేనేమంటే ఒక కుటుంబంలో తండ్రి ఎట్లుంటే పిల్లలు అట్లా ఉంటారు. తండ్రి దొంగ తాగుబోతు తిరిగిపోతున్నప్పుడు పిల్లలు ఏమంటారు, మీ అమ్మ అయ్యే తాగుతాడు నేనేం తాగుతాడు, వీడు మొదలు పెడతారు. మంచిగా చేయొచ్చు కదా దొంగ అయినప్పుడు, ఇల్లన్న మంచిగా ఏడింటారు ఇల్లు నడవాలి కదా. నువ్వు వాళ్ళకి చెప్పాలంటే నువ్వు నీ జూర్రా భయ అంటాడు. మీ నాయన అడుగుతున్నావు, అరే నువ్వు రాత్రి లేట్గా వస్తున్నావు అంటే నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు అంటాడు. నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఇవాళ పైన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మంత్రివర్గం ఎక్కడ దొరికింది ఒక్కొక్క వర్గం, ఒకరు ఎడ్యుకేషన్ రంగం, ఒకరు వ్యవసాయ రంగం, ఒకరు హెల్త్ రంగం, ఒకరు పోలీస్ రంగం, ఏం కాంట్రాక్టులు ఎట్లా ఉన్నాయో వీళ్ళు దోసుకుంటారు. వీళ్ళని చూసి మా మంత్రులు దోసుకోగలేదు, మాకేం పోయిందని మేము ఖర్చు పెట్టినామని ఎమ్మెల్యేలు దోసుకుంటారు. డైరెక్ట్ చెప్తున్నా, నేను ఖర్చు పెట్టినా నీకు విషయం తెలుసు, మన వీడియోలు చూసింటో లేదు, నేను ఇంత ఖర్చు పెట్టినా. ఏం ఖర్చు పెట్టినావు? నువ్వు ఖర్చు పెట్టింది దోసుకుంటానిక. నువ్వు ఖర్చు పెట్టమని ప్రజాసేవకు వచ్చింది, ఖర్చు పెడతానికే వచ్చినావు. నీ దగ్గర ఉంటేనే ఖర్చు పెట్టు, లేకుంటే నేను ఖర్చు పెట్టమని ఎవరు కోరుకోలే కదా. నీకు ప్రజలందరూ సాయం చేసిండ్రు, పార్టీలు ఇచ్చినాయి. దాని నీకు వాళ్ళ నువ్వు ఒక బలైన వర్గం నుంచి ఒక ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీ అంటే అక్కడ ఎంతోమంది ఆ వర్గాలకు సంబంధించిన పేదలు ఉంటారు. వాళ్ళకి సంతోషంగా చేయాలి తప్ప వాళ్ళ దగ్గర పీడించుకుంటే ఎట్లా? వైన్స్ నుంచి ఇసుక ఒక ఆయనకు రాసిచ్చిండ్రు, వైన్స్ కొడుకులకు రాసిచ్చిండ్రు. ఆడ ఏది ఏమైనా ఉంటే మొత్తం పంచుకొని ఎంతసేపు రెండు వర్గాలు, ఒక వర్గం అటు ఒక వర్గం ఇటు. అసలు మీటింగే స్టార్ట్ కాలేదు, నా ఫోటో వేయలేదు, ఫ్లెక్సీలు దించేసినంత గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో ఉన్నది. ప్రజాస్వామ్యం ఉండొచ్చు, ప్రజాస్వామ్యం ప్రజలకు ఉపయోగపడేది అనుకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యం మీరిద్దరు కొట్లాడుతాను కాదు, నా ఫోటోల గురించి కొట్లాడటానికి ప్రజాస్వామ్యం కాదు. ఒక పార్టీ ఉన్నప్పుడు పార్టీ ఒక పాలసీ ఉంటుంది, పార్టీ ఏదైనా ఉంటే లోపల చూసుకోండి. అదంతా కాదు. ఆ మీటింగ్ ముఖ్యమంత్రి రాకముందే కొట్లాడ పంచాయతీ స్టార్ట్ అయింది. ఇవాళ నీకు ఆడ ఎంపీ ఆయన ఏం మాట్లాడతాడు, ఇవాళ ఏమైంది, అది జోకరు. ఇవాళ ఆయన ప్రెస్ మీట్లు అయితే ఎట్లుంటాయి తెలుసా? సంబంధం లేని ప్రెస్ మీట్లు. నేను మొన్న హైదరాబాద్ తర్వాత హెచ్సియూలో జరిగినటువంటి దారుణమైన పరిస్థితి అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి నెమ్మలు కానీ, అక్కడ ఉన్న వన్యప్రాణులు కానీ, అక్కడ ఉన్న వన్యప్రాణుల కోసం ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి హెచ్సియూలో హైదరాబాద్ తెలంగాణ లేరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. మనకంటే చాలా గొప్పగా ఆలోచన శక్తి ఉన్న వాళ్ళు, చాలా గొప్పగా చదువుకున్న వాళ్ళకి హెచ్సియూలు ఉంటుంది. హెచ్సియూ కావచ్చు, జేఎన్యూ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, ఈ విశ్వవిద్యాలయంలో అంతో ఇంతో మామూలు కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు పోటీ రంగం రాసి అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ఆలోచనతో ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటా ఈ వన్యప్రాణులను ఇట్లా చంపేస్తుండ్రు ఇట్లా చెప్తే ఈయన ఏమంటాడు, కలరేషన్ వాటికి కూడా కలరేసి కాంగ్రెస్ బీఆర్ఎస్లు డ్రామాలు ఆడుతున్నారని మాట్లాడారు. కలరేసి కుక్కల కలరేసి జింకలని చెప్తారా అని. ఎంత ఒక ఎంపీగా గెలిపించిండు, ఒక ఫోటో పట్టుకుంటాడు ఆయన. అప్పుడు ఏదో ఒక రోజు అట్లా పోయినట్టుండు, పోలీసు వాళ్ళు కొడితే ఆ ఫోటోని తిప్పి ఎలక్షన్ మొత్తం ఆ ఫోటోని తిప్పి నేను తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ ఉద్యమం చెప్పుకుంటాను కాదు కదా. వచ్చిన తర్వాత
ఏదో సమ్ చేస్తున్నటువంటి తెలంగాణ దాన్ని చూపించి ఏం చేస్తుంటారు? నేను తెలంగాణ మూమెంట్లో ఉన్నా, నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నువ్వు ఫోర్జరీ సంతకం చేసినా నేను సస్పెండ్ చేసిండ్రు. ఇవన్నీ మాకు తెలియదా? మేము మాట్లాడవచ్చు, మేము ఎప్పుడు కూడా మాట్లాడే అవసరం లేదు. నీకు దేనికి అవసరమో దానికే. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు కేటీఆర్ కానీ అని అవలేలా నీ గురించి నీ చరిత్ర మాకు తెలియదా? మేము మాట్లాడలేమా? ఓ ఏక పదం మీద నిలబెట్టి మాట్లాడతాం, మాకు మస్తు తెలుసు. నువ్వు ఫోర్జరీ చేసి పార్టీ సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ వచ్చి ఏమేమి ఎట్లొచ్చినావు మాకు తెలియదా? నీ గురించి మాట్లాడ, కానీ అది అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు. వ్యక్తిగత జీవితాలు ప్రజలకు అవసరం లేదు. నువ్వు పార్టీ పరంగా ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకున్నావు. నువ్వు హైడ్రా గురించి ఎట్లా మాట్లాడినావు? అక్కడ వన్యప్రాణులు పోతే మనం కలర్ వేసినామా? కలర్ వేసి వేరే జంతువులను తీసుకొచ్చి కలర్ వేసి ఫోటోలు తెచ్చినామా? ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే అది ఆ ప్రెస్ మీట్ కూడా ప్రెస్లో కూడా నవ్వుతూ ఉంటారు. అట్లాంటి ఎంపీలు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు అట్లున్నారు, మంత్రులు అట్లున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఆ ఒక్క సీటు కూడా వచ్చేసరి రాదు. నువ్వు మాట్లాడినావు కదా, ఒకటే సీటు అన్నావుగా, నీకు ఆ ఒక్క సీటు కూడా రాదు. 12కు 12 వస్తాయి. 12కు 12 ప్రజలు రెడీగా ఉన్నారు. మాకన్నా ఒక సీట్ వచ్చింది, ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు ఆయన చేసిండు కాబట్టి ఆయన కొట్లాడి మీ అందరిని తట్టుకొని ఆయన గెలిచిండు. ఆ ఒక్క సీటు కూడా మీకు రాదు. 12కు 12 వస్తాయి. 100% 12కు 12 వస్తాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు జోకర్లు, యాక్టర్లు, అది ఏం మాట్లాడుతుండ్రు? ఒక ఈ సందర్భం లేకుండా ప్రెస్ మీట్ పెడతాడు. ఎవరిని ఒక సబ్జెక్ట్ ఉంటే మాట్లాడేది ఇంకొక సబ్జెక్టు. ఆ ఎమ్మెల్యేని పొలు దంచి ఏంది, మాకు ఏం దంచిదే, నీ ఇంట్లో మాకేం అవసరమా? నువ్వు పొలు దంచుతుంది, నువ్వు లోపల పోయి నువ్వు ఏదన్నా మాకు కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే మేము ఆ ప్రాంతంలో కాబట్టి, మా ఎమ్మెల్యే కాబట్టి మాకు గౌరవం ఉంటుంది. మా ఎమ్మెల్యే గౌరవప్రదంగా ఉండాలనుకుంటాం తప్ప జోకర్గా ఉండాలనుకోం. మేము కూడా అదే విధంగా ఉండాలనుకుంటాం, పాలన ఆ విధంగా అందించాలనుకుంటాం. జోకర్ల అండర్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఉన్నారని అంటారు. నిన్న నల్గొండ జిల్లాలో ఒక సినిమా తీసారు, తిరుమలగిరి సినిమాలో నిన్న ఇంతమంది యాక్టర్లు, ఇంతమంది ప్రొడ్యూసర్లు, ఇంతమంది డైరెక్టర్లు పాల్గొన్నారు. పొద్దున మొదలు పెట్టారు, సాయంత్రం చదువుకుని బుట్ట సినిమా ఫెయిల్ అయింది, పోయినరు. ఫెయిల్ అయింది కాబట్టి కొత్త డ్రామా నిన్ను నాగార్జున సాగర్ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి కదా కొత్త డ్రామా మొదలు పెట్టారు. ఇప్పుడు సక్సెస్ అయితే సక్సెస్ మీట్ పెడతారు, సక్సెస్ మీట్ పెడతారు. ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని ఇష్యూ డైవర్షన్ చేయడానికి ఇంకోటి చెప్తారు. ఫెయిల్ అయితే సక్సెస్ అంటే నువ్వు జనాలు గవర్నమెంట్ పైసలేనా తీసుకొచ్చి కూర్చోబెడతావి. ఎవడన్నా మాట్లాడినా సక్సెస్ ఫెయిల్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ ఆ సంతోషంతో, ఆ భావంతో, అరే మా ముఖ్యమంత్రి మా ఇక్కడ ప్రాంతానికి మాకు తెచ్చిన సంతోషంగా ఎవరన్నా తిన చూడాలి. మరి దాన్ని తీసుకొచ్చి ఎవరైనా తీసుకొచ్చి భయంతోనే తీసుకొచ్చి ఎంప్లాయీస్ వాళ్ళ అంగన్వాడీలు, డ్వాక్రాలు, మహిళలు అందరూ ముఖ్యమంత్రి వస్తుంది కాబట్టి చచ్చుకుంటా, వాళ్ళ కన్సర్న్ మినిస్టర్ వస్తుంది కాబట్టి చచ్చుకుంటూ వస్తారు. కానీ వాళ్ళ భావం అయితే అదైతే దాన్ని మార్చలేం కదా. మనసులో ఉన్న భావం అయితే నేను అనేది వాళ్ళ మనసులో ఉన్నట్టు భావం బట్టి నిన్న సినిమా ఫెయిల్ కాబట్టి మళ్ళీ ఇంకొక సినిమా చూపిస్తానికి మళ్ళీ ఇంకో ఛాలెంజ్ ఇస్తారు. ఆ ఛాలెంజ్ మీద మళ్ళీ ఇంకో సినిమా నడవాలి. రైట్, ఓకే. రాజశేఖర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. మొత్తానికి ఏదైతే తిరుమలగిరి సభ, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సభ మాత్రం అటర్ ఫ్లాప్, అదొక ఫెయిల్యూర్ సినిమా అని చెప్పేసి కూడా అని చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.